ఇటువంటి అసత్యాలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఆయనకు తెలియదా? ఎన్నికల సందర్భంలో కానీ, పాదయాత్ర సందర్భంలో కానీ భైరవాణి తిప్ప నెల రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చారు, ఏనాడైనా పట్టించుకున్నారా? తను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆర్భాటంగా హెలికాప్టర్లలో వెళ్ళేసి వేదవతి బ్యారేజీని కర్నూలు జిల్లాలో భూమి పూజ మళ్ళీ చేసిన దానికి మళ్ళీ భూమి పూజ చేశారు. ఏనాడైనా మళ్ళీ తర్వాత ప్రగతి కానీ పట్టించుకున్నారా? ఒక ఇటుకైనా పేర్చే ప్రయత్నం చేశారా? ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులను మీరు సందర్శించారు, ఆ సందర్భంలో పూర్తి చేశారో ఒకసారి చెప్పాలా? కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం నిధులు కేటాయిస్తున్నారు, ఏనాడైనా కేటాయించారా? లేదా హంద్రీ నీవా గురించి ఏనాడైనా సమీక్ష నిర్వహించి ఒక ఇటుక పేర్చే ప్రయత్నం చేశారా? ఇవన్నీ ఎందుకు? ఆ రాయలసీమ ప్రాంతంలోనూ అన్నమయ్య ప్రాజెక్టు మీ కారణంగా, మీ ధనాక్షాకరణ, మీరు ఇసుక అమ్ముకోవడానికి చేస్తున్న ప్రయత్నం కారణంగా డ్యామ్ కూలిపోతే మీరు ఆ నిర్వాసితులకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల నిర్మాణం జరగలేదు, ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్ల నిర్మాణం చేసే ప్రయత్నం చేయలేదు. అవి కూడా ఎందుకు? మీ సొంత నియోజకవర్గంలోనే భాగమైన జమ్మలమడుగులో గండికోట కింద 25 టీఎంసీలు పెంచితే ఆ ప్రాంతాలు, ముంపుకు గురైన ప్రాంతాలకి, గ్రామాలకి ఒక్క కుటుంబానికన్నా మీరు ఎక్కడన్నా పరిహారం చెల్లించారా? దానికి ముందు 6.5 లక్షలు ఇస్తుంటే 10 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్రామస్తులందరినీ దౌర్జన్యంగా ఆ గ్రామాలను ఖాళీ చేయించారే తప్ప పరిహారం చెల్లించి, మీరు చెప్పిన విధంగా 10 లక్షలు పరిహారం చెల్లించాలనే విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తులేదా?